మరి ఇప్పటి వరకు చేసినటువంటి ఆ పాట మరి శ్యామ్ తయారు చేశాడు. జాన్సన్ అన్న గారికి సంబంధించిన ఆ పాటను, ఆ క్లిప్పింగ్స్ వీడియోను శ్యామ్ తయారు చేశాడు. దేవుని వల్లరా భూమి మీద మనకు ఏది శాశ్వతం కాదని, శాశ్వతమైనదల్లా దేవుడే అని మీరు ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. నేను కూడా మీకు వాక్యం ద్వారా ఎల్లప్పుడూ ఇదే తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏది లేదండి. శాశ్వతమైనది ఉంది అంటే దేవుడు మాత్రమే. ఎందుకు ఆయనని చెప్పగలుగుతున్నానంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్పది ఒకటి ఉందండి. అదేంటంటే ప్రేమ. ఈ ప్రపంచంలో దానికి మించింది లేదండి. దాని పేరేం పేరు? ప్రేమ. అది ఎంత మంచిదంటే, దేవుని పిల్లలారా, దేన్నైనా సహిస్తుందండి అది. ఈ ప్రేమ అనేది ఎంతటి దాన్నైనా సహిస్తుంది. ఎంతటి దాన్నైనా సహిస్తుంది అన్నట్టుకు రుజువు యేసుక్రీస్తు వారండి. ఏమండి, ఇక్కడున్న మనమైతేమి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైతేమి, ఎవరైనా సరే మంచివాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చెప్పడం కాదు, బైబిలే చెప్పేసింది. నీతిమంతులు ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడును లేడు. ఈ ప్రపంచంలో ఇదో పలానా వాడు మంచివాడు అని చెప్పండి. ఏదో ఒక రూపములో, ఏదో ఒక విధానంలో, ఏదో ఒక విధంగా పాపం చేసిన వారిని మధ్యాహ్నం చెప్పానండి సంఘంలో. దేవుని పిల్లలారా, పాపం చేసిన వాళ్ళని చూడగానే మనం ఏం చేస్తామో తెలుసా? మన పాపాలను మర్చిపోయి వాళ్ళ పాపాల గురించి చెప్పడం ప్రారంభిస్తామండి. నిజమే కదా? ఎందుకండి, మనిషిలో చాలా బలహీనతలండి. మనుషులు చాలా బలహీనతలు. ఎందుకండి బలహీనతలను పోగొట్టుకోలేకపోతున్నాడు మనిషి? బలహీనుల కొరకే కదా దేవాది దేవుడు భూమిపైకి దిగొచ్చింది. మనం బలవంతులమని దిగొచ్చాడా, లేకపోతే బలహీనులని దిగొచ్చాడా చెప్పండి? సహాయం ఎవరికి చేయాలి చెప్పండి? బలహీనులకు సహాయం చేస్తూ ఉంటారు, కరెక్టే కదా? దుప్పట్లు లేని వాళ్ళకి దుప్పట్లు పంచుతున్నారు, బియ్యం లేని వాళ్ళకి బియ్యం పంచుతున్నారు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు పంచుతున్నారు. ఏది తక్కువ ఉంటే దాన్ని పంచి వాళ్ళను బలవంతులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది బలవంతులు ఉన్నవాళ్ళు దాన ధర్మ కార్యక్రమాలు, అంతేనా? దాన ధర్మ కార్యక్రమాలు దేనికి? వాళ్ళకి లేవు కనుక ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, బియ్యం లేని వాళ్ళకి బియ్యం. ఎందుకు? వాళ్ళకి లేవు కనుక పంచుతున్నారు. ఆత్మీయంగా మనం కూడా బలహీనులమండి. ఆత్మీయంగా మనం కూడా బలహీనులమే. అందుకే
బలవంతుడు ఒక ఆయన దిగొచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి దిగొచ్చాడు. అమ్ములు అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఎక్కడి నుంచి దిగొచ్చాడు దేవుడు? పరలోకం నుంచి దిగొచ్చాడు. దేనికి వచ్చాడు దిగి? బలహీనులను బలపరచుటకు యేసుక్రీస్తు వారు వచ్చారు. భూమి మీద బలవంతుడు ఎవడు? అందరూ బలహీనులే కదా, అందరూ పాపం చేసిన వాళ్ళు కదా. పాపం చేసిన ప్రతి ఒక్కరి కోసం, అంటే తమ పాపములో నుంచి, తమ బేదరికంలో నుంచి ఎలా అయితే వాళ్ళని ధనవంతులుగా చేయాలని ప్రభుత్వం ఒక మాట అంటూ ఉంటుంది. ముందుందిలే మంచి కాలం అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో ఒక క్యాప్షన్ పెట్టేవాళ్ళు. ముందుందిలే, పాప మా ఆయనకి లేకుండా పోయింది. నిజమేనా? ముందుందిలే మంచి కాలం ఎక్కడుంది? ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల రాతలు మాత్రం మారడం లేదు. ప్రజల రాతలు మారడం లేదు. పని పెట్టారా? ప్రజల రాతలు మారాలి. ఏ రాతలు? పాపపు రాతలు మారాలి. పరిశుద్ధపు జీవితాన్ని జీవించాలి. అందుకు ప్రతి ఒక్కరి పాపాలు తీసేయాలి. ఏ ఒక్కరిలో కూడా పాపం ఉండకూడదు. మరేం చేయాలి? ప్రతి ఒక్కరిలో పాపం ఉండకూడదు అంటే ఏం చేయాలి? అవసరమైతే ప్రాణాలు సైతం పెట్టవలసిన పరిస్థితి. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. మనల్ని పరిశుద్ధులుగా మార్చాలంటే ఆయన తన ప్రాణం పెట్టక తప్పలేదండి. ప్రేమ అనేది ఎంత ఉన్నతమైందో, ఎంత ఉత్తమమైందో మీరు గమనించాలని మనవి చేసుకుంటున్నాను ఈరోజు. ఆ ప్రేమకున్నటువంటి సుగుణాలు, ఆ ప్రేమకున్నటువంటి ఉన్నతమైన విలువలు అవి ఎవరిలో కనపడతాయంటే దేవుళ్ళో కనపడతాయండి. ప్రేమకున్నటువంటి సుగుణములు, మంచి గుణములు, ఉన్నతమైన విలువలు ఎవరిలో ఉన్నాయంటే దేవుళ్ళో ఉన్నాయి. అందుకే ఆయనకు ఒక పేరు ఉందండి. ఏం పేరు తెలుసా? యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి దేవుని పిల్లలారా. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి ఒకసారి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఏం చేస్తుంది? అండి? దీర్ఘకాలం సహిస్తుందంట. దీర్ఘకాలం అంటే భూమి ఉన్నంతకాలం. భూమి తర్వాత మరలా పరలోకంలో మనం ఎంతకాలం ఉంటాం? ఇక్కడ జీవితం తర్వాత మరో జీవితం ఉంది కదా, ఇక్కడ బ్రతుకు తర్వాత మరో బ్రతుకు ఉంది కదా. ఇక్కడ బ్రతుకు కొద్ది రోజులు మాత్రమే. ఇక్కడ బ్రతుకు ఎలాంటిదంటే రీల్. అది రియల్ అంటే తెలుసు కదా మీకు? రీల్ అంటే తెలుసు కదమ్మా. సినిమా ఎన్ని రీలుమా? సినిమా ఎంతసేపు ఉంటుందమ్మా? సినిమా ఎంతసేపమ్మా? మీరు కూర్చుంటారు 2.5 గంట ఉంటుంది కదా ఒక సినిమా. చూస్తూ ఉంటారు కదా సినిమా చూడ రోజునుందే చెప్పండి? సీరియల్ చూడని రోజుందే? చర్చికి రాసిన రోజులు మనం చెప్పుకోవచ్చు, ఎన్ని రోజులేని చెప్పుకోవచ్చు. చర్చికి రాలేదంటే ఎన్నైనా అసలు లెక్కలేనన్ని సార్లు చెప్తాం. మా జీవితంలో ఏదో 10-20 సార్లు వింటాం సార్ అంటాం, అంతేనా? సీరియల్లో ఎప్పుడో ఒకసారి చూసినాంలే సార్ అంటారా? అనండి చూద్దాం.
ఈరోజు సీరియల్ చూడలేదు, సినిమా చూడలేదు అన్నోళ్ళు ఎవరన్నా చేయొద్దండి. దేవుని పిల్లలారా, మీరు చూసే సినిమా వెంటనే పుడతాడు. పిల్లోడు పుడతానే మనం సినిమా చూస్తుండగానే పెద్దోడు అయిపోతాడు. కరెక్టేనా? మనం చూస్తుండగానే వాడిని కొడతాడు, ఈయన్ని కొడతాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లకాయలు పుడతాయి, వాడు పెద్దోడు అవుతాడు. వాడిని ఆయన మధ్యనే సమరసింహారెడ్డి రా అంటాడు. అర్థమైంది మీకు? టకటక టకటకట జరిగిపోతాయి అన్నీ. శుభం అని పడేస్తుంది. దాన్ని ఏమంటారు? సినిమా అంటారు. 2.5 గంట సినిమా అంతే, దాన్ని రీల్ అంటారు. మరి రీల్ మన భూమి మీద ఉన్నటువంటి 60 సంవత్సరాలను చూసావా? 60 సంవత్సరాల జీవితం రియలు. 2.5 గంట సినిమా రీలు. భూమి మీద మానవుని జీవితం రీల్ అయితే అది రియలు. అక్కడ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు దేవుడు ప్రేమ చూపిస్తాడు మన మీద. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రేమ చూపిస్తాడు. మనం పుట్టిన నుంచి చచ్చిపోయేంత వరకు మనం చేసే పాపాలు చూస్తూ సహిస్తున్నాడంటే దేంతో సహిస్తున్నాడు అనుకుంటున్నారు? ఆయనలో ఏముండి సహిస్తున్నారు అనుకుంటున్నాడు? ప్రేమ అండి. మీకు అర్థమవుతుంది? ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు చాలా ఉన్నతమైన వాడండి. ఆయన ఎందుకు నమ్ముకున్నానంటే, నేను భూమి మీద 4 రోజులు బ్రతకడానికి కదండి, నలుగురిని బతికించాలనుకున్నానండి. ఆయన నమ్ముకున్న నేను ఆయనలా మారిపోవాలి. నేను కూడా ప్రేమ అయిపోవాలి. నేను కూడా ప్రేమ అయిపోవాలి. నాలో కూడా ప్రేమ ఉండాలి. నాలో ప్రేమ ఉండదంటే నేనేం చేయాలి? సహించాలి. రోజు రోజుకు నేర్చుకుంటున్నానండి. నన్ను ఎవరేమన్నా అంటే సహించడం నేర్చుకుంటున్నాను. నాకెవరన్నా అవమానం తీసుకొస్తే నేను భరించడం నేర్చుకుంటున్నాను. నేను చెయ్యని తప్పును కూడా నా నెత్తి మీదేసి పలానా వాడు చెడ్డోడు, పలానా పాపాలు చేస్తున్నాడు అన్నప్పుడు అన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసే స్థితికి రావాలని కోరుకుంటున్నాను. తండ్రి, వారు ఏమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళను క్షమించండి అనే స్థితికి రావాలంటే ఆ స్థితి ఎలాంటిదో చెప్పండి. మనలో ఎవరికైనా ఈ గుణాలు రావాలన్నా వద్దా? మనలో ఈ గుణాలు వస్తేనే ఈ స్వరూపం, దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుడు ఎవరు? దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. స్వరూపం అంటే ముక్కు, మూతి, నోరు కాదు. దేవుడంట మనవలను తన స్వరూపంలో కన్నాడంట. దేవుడు తన స్వరూపంలో మనల్ని కన్నాడంట. ఆ స్వరూపం ఏందో ఆలోచించారా? చాలామంది స్వరూపం అనగానే మూతి, ముక్కు, కళ్ళు, ఒరే అంతా మీరు ఆయనలాగే ఉంటావురా, రే అంతా వీళ్ళ అమ్మలాగా పుట్టాడురా. నిజంగా అండి, వాళ్ళ అమ్మలా పుట్టాడా వాడు, వాళ్ళ నాన్నలా పుట్టాడా, లేకపోతే దేవునిలో పుట్టాడు? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరన్నారండి? పాపం దేవుడు బాధపడతా ఉంటాడేమో. బిడ్డను కలిగించింది తల్లి గర్భంలో ఎవరండి? కాళ్ళు ఇచ్చింది, చేతులు ఇచ్చింది, కళ్ళు ఇచ్చింది, ముక్కు ఇచ్చింది, అన్నీ ఎవరండి? ఎవరమ్మా? దేవుడిచ్చాడండి. పాస్టర్ గారు, దేవుడు చక్కని బిడ్డనిచ్చాడండి నాకు. ఎంతోమంది దగ్గరికి వెళ్తూ ఉంటానండి. పుట్టిన పిల్లలు తల్లులు ఉంటారు కదా, మా బ్లెస్సి ఉంది, చెప్పిందమ్మా, దేవుడిచ్చినాడు నాన్నగారు, మంచి బిడ్డనిచ్చినాడు దేవుడు నాకు, నిజంగా దేవుడికి వందనాలు, మంచి బిడ్డనిచ్చాడు అనిందిమా. అనిందే నిన్న ప్రియాంక దగ్గరికి కూడా పోయాను. మంచి బిడ్డ, భలే ఉన్నాడు వాడు పిల్లోడు. ఏమ్మా ప్రియాంక అనిందా నాగవేణి?
సరే నువ్వన్నా అన్నావా? బిడ్డ పుట్టాడని పాపం అందరికి అన్నం పెట్టినారు, సంతోషం. కానీ ఎవరు బిడ్డనిచ్చింది? మాకు బిడ్డను దేవుడిచ్చాడని అన్నం పెడుతున్నావు అని ఉంటే భలే ఉండు. మనం మాకు దేవుడిచ్చాడండి మంచి బిడ్డను, ఆ బిడ్డను దేవుడిచ్చాడు. ఆ బిడ్డ ఎలా ఉంటాడు తెలుసా? దేవుళ్ళలాగా ఉంటాడమ్మా ఆ బిడ్డ. నువ్వు చెప్పు, బిడ్డ వాళ్ళ నాయనలాగా ఉంటే బాగుంటుందా, దేవుళ్ళలాగా ఉంటే బాగుంటుందా? మరి ఇలా అంతా వీళ్ళ నాయన అంటున్నారు. మరి అంతా వీళ్ళ అమ్మలాగా ఉంటాడు అంటారండి. వాళ్ళ అమ్మ పచ్చి దొంగ, వాళ్ళ నాయన పచ్చి దొంగ. నిజమే కదా? మనుషులు ఎట్టేటోళ్ళమ్మా, మంచోళ్ళ? మరి అయితే మనుషులతో పోలుస్తారేంది మా బిడ్డను? నిజం చెప్పండి, ఆ బిడ్డ ఎవరండి? దేవుని స్వరూపం అండి. ఎలా చెప్పమంటారా? ఆ బిడ్డ దేవుని స్వరూపం అని ఎలా చెప్పమంటారంటే, ఆ బిడ్డ పుట్టినప్పుడు అండి, ఆ బిడ్డలో దైవత్వం తప్ప మానవత్వం, మనుషులకు సంబంధించింది కనపడదండి. గమనించారు మీరు? ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డలో ఏం కనపడుతుందండి? చిన్నపిల్లలను ఏమంటారు తెలుసా? దేవునితో సమానులు అంటారు. పెద్దయినాక అనమను దేవునితో సమానులని. పెద్దయినాక ఎవరితో సమానులు అంటాం? దేవునితో సమానులని పెద్దయిన తర్వాత అంటామా, లేకపోతే దెయ్యంతో సమానులని పెద్దయిన తర్వాత అంటాం? ఎప్పుడు అంటాం? దేనితో అంటాం? వీళ్ళు దెయ్యంతో సమానులండి, దెయ్యంతో సమానులండి వీళ్ళు. ఎందుకైనారమ్మా పెద్దయిన తర్వాత దెయ్యంతో సమానులు? పుట్టినప్పుడు మాత్రం దేవునితో, పుట్టినప్పుడు వాళ్ళలో అబద్ధాలు కనపడవు. పుట్టినప్పుడు వాళ్ళలో మంచితనం తప్ప, పుట్టినప్పుడు వాళ్ళలో ప్రేమ తప్ప వేరేది కనపడదండి. పుట్టినప్పుడు అబద్ధాలు ఆడతారండి వాళ్ళు. వాడు ప్రేమగాడు చక్కగా ఉన్నాడు చిన్నప్పుడు. వాడు ప్రేమగాడు ఎంత బాగున్నాడు చిన్నప్పుడు. నేను చర్చి కట్టేటప్పుడు భలే ఉన్నాడు, మాతోనే ఉండేవాడు, మాతోనే చర్చిలో ఉండేవాడు. మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు, చక్కగా ఉన్నాడు. ఇప్పుడు అస్సలు పలకడం లేవాడు. ఎవరితో సమానంగా మారిపోతున్నాడు? ఒకప్పుడు దేవుడితో సమానంగా దైవత్వంలాగా ఎంత చక్కగా ఉండేవాడు. రాను 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 రాజుగురం ఏమైందంట? చిన్నపిల్లలు ఏముంటుందమ్మా? దేవుని స్వరూపం. దేవుడు అంటున్నాడు, నాయనా యేసుక్రీస్తు, నాయనా పరిశుద్ధాత్మ, నాయనా నేను పిల్లల్ని కంటాను. నాయనా ఎలా కంటాను తెలుసా? మన స్వరూపంలో. నేను పరిశుద్ధుడిని కదా, నేను పవిత్రుడిని కదా, నాకు పుట్టిన మీరు కూడా అలాగే ఉన్నారు కనుక మన పోలిక చొప్పున నేను పిల్లల్ని కంటాను. నాయనా నా స్వరూపం, మీది కూడా నా స్వరూపమే కదా, నాలాగే కదా మీరున్నారు. నేను ప్రేమామయుడిని అయితే యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరు? మా ప్రేమామయుడు కదా, కరుణామయుడు కదా. కన్న తండ్రి గుణగణాలు యేసుక్రీస్తు వారికి వంటపట్టాయండి. కన్న తండ్రి గుణగణాలు యేసుక్రీస్తు వారికి వంటపట్టాయి. పరిశుద్ధాత్మ దేవునికి వంటపట్టాయి. దేవుని పిల్లలారా, ఇదిగో నా పిల్లలను నా స్వరూపంలో కంటాను నేను. నా పిల్లలను నా పోలిక అంటే క్యారెక్టర్, గుణం, నా గుణగణాలతో నా పిల్లల్ని కంటాను నేను. నా స్వరూపంలో నేను పిల్లల్ని కంటాను. స్వరూపం అనగానే మీరేమనుకున్నారు? మూతి, ముక్కు, కాళ్ళు, చేతులు అనుకున్నారు? కాదండి. దేవుని క్యారెక్టర్. పుట్టినప్పుడు పవిత్రులండి, యథార్థవంతులండి. కానీ ఆ పవిత్రము, ఆ యథార్థత, ఆ ప్రేమ, ఆ మంచితనము రాను రాను పోతుందండి. పోవాల్సిన అవసరం లేదు, కానీ మనమే పోగొట్టుకుంటాం. దేవుడెవరు? ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. అలాంటి స్వరూపాన్ని కలిగిన మనం, ఆ స్వరూపానికి పుట్టిన మనం అదే స్వరూపాన్ని ధరించుకుని ఉండాలి.
ధరించుకో, ధరించుకో. అది ధరించుకుంటే మనం ఏమైపోతామో తెలుసా? ఎర్ర చొక్కా వేసుకున్నాడు ఎర్రంగా కనపడతాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు తెల్లంగా కనపడతాడు. దేవుణ్ణి ధరించుకున్నవాడు దేవుళ్ళ కనపడతాడండి. దేవుళ్ళగా మారు, దేవుళ్ళగా మారు. ఒక్కసారి మారి చూడు. మతాన్ని మార్చుకోమని చెప్పడం లేదు నేను, మతాన్ని మార్చుకొని చెప్పడం లేదు, దేవుళ్ళగా మారమని చెప్తున్నాను. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. అలా ప్రేమలా మారిపో. ప్రేమలా మారితే ఎలా ఉంటావో తెలుసా? దేవుని పిల్లరా, నిజంగా దేవుళ్ళ మారితే దేవుడు ఎలా ఉంటాడు నిజంగా అండి? ఈ ప్రకృతిని గమనిస్తూ ఉంటానండి నేను. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూ ఉంటే మనుషులకున్న హాస్పిటల్స్ జంతువులకు ఉన్నాయా? మార్తమ్మ, జంతువులకు హాస్పిటల్ ఉన్నాయి ఎక్కువగా. అడవిలో ఉన్నటువంటి జంతువులకు వాటికి హాస్పిటల్స్ ఎక్కడన్నా హోటల్స్ ఉన్నాయి వాళ్ళకు? జంతువులకు హోటల్స్ ఉన్నాయి యేసురత్నం గారు? భోజనశాల, పలానా పావురాలకు భోజనశాల అని ఉందా? పలానా పక్షులకు భోజనశాల, పలానా జంతువులకు భోజనశాల, హాస్పిటల్ ఎందుకు లేవు? వాటికి లేవు. ఎందుకు లేవు? వాటికి కాళ్ళు ఉన్నాయి కదా. ఈరోజు కాళ్ళు తెచ్చానండి, కాళ్ళ కూర. మీకు తెలుసు కదా, పాయా అంటాం మనం. కాళ్ళ కూర. వాడు కత్తితో కొడుతున్నా పలకడం లేదు. ఏంటివి? కాళ్ళు. గట్టిగా కొడుతున్నాడు కత్తితో, నలగడం లేదు. ఎద్దులు కానీ పశువులు కానీ ఎలా అంటే అలా పడిపోతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఎమకలు ఇరిగినట్టుగా చూసారా? హాస్పిటల్ పోయి కట్టు కడుచుకొని మన మధ్య 7 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడన్నా కాళ్ళు చక్కగా పెట్టి దెబ్బలు కట్టి, ఏమండి, చక్కగా ఇటు పెట్టి పండబెట్టి మంచంలో ఎక్కడన్నా చూసారా? ఎనుమును కానీ ఎద్దును కానీ పశువులు కానీ పక్షులు కానీ ఎక్కడన్నా కాళ్ళు ఇరిగినట్టు, చేతులు ఇరిగినట్టు, ఏమండి, రెక్కలు ఇరిగినట్టు, మెడక ఇరిగినట్టు, నడుము ఇరిగినట్టు ఎక్కడ కనపడ్డాయి మీకు? ఎందుకు ఇరగలే? వాటికి ఎందుకు ఎమకలు అంత గట్టిగా ఉండాలి? వాటికి ఎందుకు అంత ఆరోగ్యం? చెప్పండి. ప్రేమ కలిగి బ్రతుకుతున్నాయి. ప్రేమ ఒకటికి నువ్వు ఎన్నన్నా తిరిగి తిడతాదే. తిట్టడానికి నోరు లేదులే అనొచ్చు మీరు. కరచడానికి పనులు లేవా? పోయే కుక్క, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సిగ్గుల మా ఇంట్లో ఉండడానికి పో. ఎన్నిసార్లు తిట్టినా ఈ కుక్కకు సిగ్గు లేదు అని తిడతా ఉంటాం కుక్కను. అయినా కూడా నీ ఇంట్లోనే ఉంటుంది అది. ఎన్నిసార్లు తిట్టు, ఎన్నిసార్లు కొట్టు అన్నీ ఉంటుంది. ఎందుకు? నువ్వంటే ప్రేమ. ఎందుకు నువ్వంటే ప్రేమ? ఎందుకు నువ్వంటే ప్రేమ? దేవునికి ప్రేమ కనుక నువ్వంటే ఆ దేవుళ్ళలాగా మేము కూడా వీళ్ళని ప్రేమించాలి, అందుకే మేము పుట్టిందని వాటి బ్రతుకు పరమార్థం తెలుసుకొని నీకు సేవ చేస్తున్నాయి కనుక అవి చచ్చేంత వరకు ఆరోగ్యంగా చచ్చిపోతాయండి. ఆరోగ్యంగా ఉండి చచ్చిపోతాయి. ఎక్కడన్నా వాటి కాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పోయి చూసారా? ఎందుకు పోవు హాస్పిటల్కి? అవి తాగే నీళ్ళేంటి, మనం తాగే నీళ్ళేంటి, అవి తినే తిండి ఏంటి, మనం తినే తిండి ఏంటి, మనకున్న సదుపాయాలేంటి, వాటికున్న సదుపాయాలేంటి? ఏమండి, మనకున్న సదుపాయాలు 1% అన్న వాటికి ఉందా? 1% ఉందా? వాటికి ఎందుకండి ఆరోగ్యం, చక్కటి ఆయుష్? దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నాయి. మనము దేవుణ్ణి విడిచి బతుకుతున్నాం, అందుకే మనకు అనారోగ్యం. మనకు ఆయుష్ కూడా 80 90 ఇస్తే 30 ఏళ్ళకు, 35 ఏళ్ళకు, 20 ఏళ్ళకు, 40 ఏళ్ళకు చచ్చిపోతున్నాం. ఎందుకు? అర్ధాంతరంగా ఆయుష్ తగ్గిపోతూ ఉంది. వాటికి ఎన్నేళ్ళు ఇస్తే అన్నేళ్ళు బ్రతుకుతున్నాయి జంతువులు ఆరోగ్యంగా. మరి మనం ఎందుకు బ్రతకడం లేదంటే దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతకడం లేదు. దేవుని పిల్లలారా, ఆయన ప్రేమ స్వరూపి, మనము ప్రేమ కలిగి ఉన్నామా?
పరిశుద్ధంగా ఉన్నామా? పవిత్రంగా ఉన్నామా? పరిశుద్ధం అంటే నీళ్లు పోసుకొని స్నానం చేసి పూజ చేయడం కాదు. పవిత్రంగా స్నానం చేసి పూజ చేయాలంటారు చాలామంది. పవిత్రంగా స్నానం చేసి ప్రార్థన చేయాలంటారు. ఏమండి, స్నానం దేనికి చేయాలండి? హృదయానికా, శరీరానికా? శరీరానికి మలినం, చెమట కంపు పోవడానికి. ఇదో బ్యాక్టీరియా మనం బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చే లోపల చెమట వాసన అంతా వస్తుంది. బ్యాక్టీరియా అంతా నిండుకుంటుంది కనుక బయటికి ఇంటికి వచ్చే లోపల స్నానం చేస్తాం. దేవుని పిల్లలు అలాగే హృదయానికి మలినం అంటుకునింది, మన మనసుకు మలినం అంటుకునింది, పాపం అంటుకునింది. పవిత్రంగా మారిపోవాలి, లేకపోతే దేవుడు కంపు కొడుతుంది. స్నానం చేయకపోతే, సరిగ్గా స్నానం చేయకపోనుకో, ఒక రోజు 2 రోజులు 3 రోజులు స్నానం చేయకుండా మీ పక్కలో వచ్చి కూర్చున్నారు అనుకో, మీరు కూర్చుంటారు వాళ్ళ పక్కలో? మనం కూర్చుంటాం వాళ్ళ పక్కలో? కూర్చోలేం, పక్క వెళ్ళిపోతాం, కంపు కొడుతుంది. ఎందుకు? బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది. స్నానం చేయకపోవడం వల్ల అంతా కూడా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది. చెడు వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళ పక్కలో మనం ఉండలేము. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, దేవుడు పక్కలో మనం ఉండాలి పరలోకం వెళ్ళి, దేవుని పక్కలో మనం ఉండాలి పరలోకం వెళ్ళి. మరి మనసు ఎలా ఉంది? హృదయం ఎలా ఉంది? మనసు హృదయం ఎలా ఉంది? మలినంతో నిండిపోయిండదండి, కంపు కొడుతూ ఉంటుంది. దేవుడు ఎలా పెట్టుకున్నాడు పక్కలో? ఏం చేయాలి మరి? కడుక్కోవాలండి. దేంతో? ఇక్కడ నీళ్లతో స్నానం. ఆత్మను కడుక్కోవాలండి, మనసును కడుక్కోవాలండి, హృదయాన్ని కడుక్కోవాలండి. దేంతో? యేసుక్రీస్తు వారి రక్తంతో. పరిశుద్ధమైన మాటలతో మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి. బ్రతుకును సరి చేసుకునే దానికి సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలి. చేసిన తప్పు మళ్ళా చేయకుండా ముందుకు వెళుతూ, దేవుడు ప్రేమస్వరూపి ఆ ప్రేమను ఇతరులకు కనపరుస్తూ యేసుక్రీస్తు వారు ఎలా అయితే ప్రేమను చూపించాడు, మనం కూడా ప్రేమను చూపించాలి. ఎన్ని రోజులు చూపించాలి ప్రేమను ఎన్ని రోజులు చూపించాలి మనం? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులా? పొరపాటు ఎవరైనా ఒక తప్పు చేసినారనుకో, ఇంక వాడు తుప్పు రేపేంత వరకు నిద్రపోరండి. నిజమేనా? యేసు ప్రభు ఎంతకాలం సహిస్తున్నాడు? ఆదాము కాలం నుంచి ఇప్పటి వరకు సహించడం లేదా? ఆదాం పుట్టానికి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆదాం ఈ లోకానికి వచ్చి? ఇప్పటికి ఆదాం ఈ లోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? పండు తిన్నప్పటి నుంచి లెక్కలేసుకుంటే సుమారు 6000 సంవత్సరాలకు పైగా దగ్గర. అంటే ఎన్ని సంవత్సరాలు నేను సహిస్తున్నాడండి దేవుడు? ఏమండి, ఇన్ని వేల సంవత్సరాలు నేను సహిస్తున్నాడా? భరిస్తున్నాడా? ప్రేమ భరిస్తుందండి, ప్రేమ సహిస్తుందండి. దేవుని పిల్లలారా, ఏదో ఈరోజు ప్రేమలు అనేటివి ఎలా అయిపోయినాయంటే, దేవుని ప్రేమ అనే దాన్ని కనపడకుండా చేయడానికి సాతాను వేసిన ఎత్తుగళ్ళు. అంటే దేవుడు ఏదైతే మనల్ని చక్కగా తీర్చిదిద్దాలని ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని ఉపయోగించాడనుకో, వెంటనే సాతాను ఏం చేస్తుంది తెలుసా? దానికి అనుగుణంగా ఇంకొక ఫార్ములా తీసుకొని వస్తుంది. ఉదాహరణకు, ఇది నిజమా? దేవుడు ఏం చేశాడంటే, నాయన ఈ పండు తినమన నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. వాడేం చేశాడు? దేవుడు చెప్పిన మాటకు భిన్నంగా ఇంకొక మాటను తీసుకొచ్చాడు. ఆయన నిజం చెప్తే ఈడిగడ ఏం చేశాడు? అబద్ధం చెప్పడం ప్రారంభించాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? ఈడు నిజం దేవుడు చెప్తే సాతాను ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశాడు. ఇది నిజమా? అంటే నిజాన్ని కూడా నిజం కాదు అన్నట్టుగా అయోమయంలో పెట్టేసినాడు. ఇది నిజమా అనగానే ఒక డౌట్ ప్రారంభమవుతుంది. మీకు ఇదివరకు చెప్పినాను, గుర్తుందో లేదు. చక్కగా సంసారం చేసుకుంటూ ఉంటారు భార్య భర్త. పొరపాటుతో ఆయనకు డ్యూటీ లేటి, కొంచెం సాయంత్రం 7కే వచ్చేవాడు, లేకపోతే 6కే వచ్చేవాడు.
ఒక్కోసారి 11కో 12కో వస్తున్నాడు. ఆ ఇంటామో ఈ ఇంటామో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, గమనుంటారా? ఏమ్మా రోజు వచ్చాడు మీ ఆయన సాయంత్రం 6కి, ఏమి ఈ మధ్యకాలంలో 12కి వస్తున్నాడా? అదే డ్యూటీ ఉందంటమ్మా. ఏదో ఏం డ్యూటీమ్మా? ఏం డ్యూటీనో మరి, ఏం డ్యూటీనో జాగ్రత్త. రోజు వచ్చాడు ఈ మధ్య వస్తున్నాడంటే ఏం డ్యూటీనో అది, ఒకసారి జాగ్రత్తమా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అంతే. ఇంకేం డ్యూటీ ఏందో తెలుసా? ఇది నిజమా అని వెళ్ళిపోయాడు అంతే. మనసులో ఏమేసి వెళ్ళిపోయాడు? ఏదో ఒకటేసి వెళ్ళిపోయాడు అంతే. అప్పటి వరకు చక్కగా సాగుతున్నటువంటి సంసారం ఏమైపోయిందమ్మా? చెక్కు చెదరని సంసారం చక్కల ముక్కలు అంటారు చూసినావా, ఒక్కల ముక్కలు అంటారు చూసినావా, అటు అయిపోతుంది. దేవుని పిల్లరా, సాతాను కూడా స్వచ్ఛమైన ప్రేమను ఏం చేసింది? సమాజానికి కంటికి కనపడకుండా యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలిగించింది. దేవుని ప్రేమను మరుగు చేసేసింది. దేవుని పిల్లలారా, మరి ఏది ప్రేమ అంటే ఈ కాలంలో, అంటే ఏ కాలంలో అయినా కూడా ఒక ప్రేమలు ఉంటాయి కదా. ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమ ఏదంటే, ఉదాహరణకు నువ్వేదన్నా ఇచ్చావనుకో, తిరిగి ఆమె ఇచ్చిందనుకో, భలే మంచి అమ్మామె, భలే అక్క. పొరపాటుతో నువ్వు ఇచ్చిన తర్వాత ఆమె ఇలేదనుకో, అక్క అంటావా తొక్క అంటావా? మంచిదని ఎవరన్నా నన్ను అనుకో, భలే మంచిదిలే అక్క, తొక్కలో అక్క. ఎందుకు? నీకు ఇలా, నీకు పెట్టలా. అదే నీకు పెడితే భలే అక్క, లేకపోతే తొక్కలో అక్క. నిజమేనా కదా? ఇస్తే ప్రేమ, ఈకపోతే అంతే కదా. మరి చెప్పినా గుర్తుందో లేదో మీకు, ఎవరి పెళ్ళికైనా పిలిచారనుకో, మనం వెళ్ళి ఆ పెళ్ళికి చదివింపులు అంటారు కదా, చదివింపులు వేస్తాం. 500, 1000 రూపాయలు చదివింపులు వేస్తాం. లేదా మనకు తోచింది ఏదో గిఫ్ట్ ఇస్తాం, మిక్సీనో లేకపోతే ఒక ఉంగరమో ఏదో ఒకటి పెట్టేసి వస్తాం. మరలా మన ఇంట్లో పెళ్ళి ఉంటుంది. ఆ పెళ్ళికి వాళ్ళ ఇంటికి పోయి చెప్తాం, అమ్మా మా కూతురు పెళ్ళి, లేకపోతే మా కొడుకు పెళ్ళి, రండమ్మా అని చెప్పొస్తాం. దేవుని పిల్లలారా, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మన కన్ను ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మీదే ఉంటుంది. నేను పెళ్ళికి 1000 రూపాయలు పెట్టి వచ్చిన చదింపులు, నాయనా పలానోళ్ళు రాసిను, పలానోళ్ళు పేరు వచ్చిందా లేదా చూడు, చదింపుల్లో పలానోళ్ళు పేరు వచ్చిందా లేదా. ఎందుకు? నేను పెట్టినలా. ఇప్పుడు వాళ్ళు కూడా పొరపాటుతో వాళ్ళ పేరు వచ్చిందా, సరే అంతే కదా. మరి 500 నువ్వు పెట్టి వచ్చినావు, వీడి పేరు లేదనుకో, పెళ్ళికి 500 మంది వచ్చి ఉంటారు, 500 మందికి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఏమని? వీళ్ళ పెళ్ళికి పోయినాను, 500 పెట్టి వచ్చినాను, సిగ్గున్నదా వీళ్ళకన్నా కొంచెం అన్నా? పెళ్ళికి పిలిస్తే రాకుండా పోవడమే కాకుండా 500 పెట్టినా, 500 పెట్టిందే ఎవరితో నాకు కనీసం పంపించిందే, నాకు ఒక మాట నువ్వు చెప్పిందే. అంటే నువ్వు పెట్టావు కనుక ఆమె పెట్టాలా, పెట్టకపోతే చెడ్డ, పెడితే మంచి. అంటే పెడితే ప్రేమ, పెట్టకపోతే పగ. చూసినావు ప్రేమలు ఏమైపోయినావు. అట్లా అనుకుంటే దేవుడికి ఏం పెడతామండి మనం? దేవుడికి మనం ఇచ్చేది ఎంత చెప్పండి? దేవుడికి మనకి ఇచ్చేది ఎంత? మీరేమనుకోకపోతే ఒక మాట అంటాను, ఏదో మీరు కానుక మీకు తోచింది వేయండి, అలా అని కాదు, పటా అంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఉండిలో. కూరగాయలకి పోతారు, పటా అని వాడు మొఖం మీద వేయండి 5 రూపాయలు, కూరగాయలు ఇస్తాడా? దేవుడికి పటా అంటూ ఉంటుంది. అలా అని మీరేదో 5 రూపాయలు బిళ్ళ వేసినారంటే మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేయడం లేదు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. అరే మీకు ఇంత ఇస్తున్నాను కదా, మీకు ఇంత చేస్తున్నాను కదా, నన్ను పట్టించుకుంటున్నారా మీరు అని ఆయన కూడా ప్రేమ చూపించకుండా పోతే పరిస్థితి ఏందో చెప్పండి. నేను చెప్పాను కదా, ఈరోజు మనం గాలి పీల్చుకోవాలంటే
ఒకవేళ దేవునికి బిల్లు కట్టాల్సే వస్తే ఎంత కట్టాల్సి వస్తుంది చెప్పండి? 1.5 నిమిషానికి మనం పీల్చుకునే గాలి ఎంతో తెలుసా? గ్యాసు సిలిండర్ అంతా. 1.5 నిమిషానికి మనం పీల్చుకునే గాలి గ్యాస్ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉంటుందో అంత గాలి మనం పీల్చుకుంటాం. అంటే 14.5 కేజీ అనుకుంటా గ్యాస్లో ఉండేది. 14.5 కేజీ గ్యాస్ గాలి రూపంలో మనం పీల్చుకుంటున్నాం. ఎంతసేపటికి? 1.5 నిమిషానికి. 1.5 నిమిషానికి. కానీ దేవుడికి ఏమి ఇస్తున్నాం? దేవుడికి ఏం చేస్తున్నాం? ఏమండి, దేవుడికి ఏమన్నా చేస్తున్నాం మనం చెప్పండి? దేవుడు చేసే దాంట్లో చూస్తే దేవుడికి అంతన్నా చేస్తున్నావా? ఏమి చేయడం లేదు. ఇప్పుడు గంట మీరు కూర్చోవాలంటే మీకు పెద్ద తంట, మీ కింద ముళ్ళు ఉన్నట్టుంటాయేమో. చర్చికి రావడానికి చూడండి, పెళ్ళి కూతురన్నా బాగా వచ్చేదేమో. మీరు రావడానికి ఎంత కష్టమో తెలుసా? వీడికి రావడం. ఇంట్లోంచి కదలాలంటే కాళ్ళు కదులుతాయమ్మా చెప్పండి. చర్చికి రావడానికి కాళ్ళు కదులుతాయా కాలేబు చెప్పు? పెళ్లి కూతురు ఎలా వస్తుందమ్మా? పెళ్లి పంది లేక పెళ్లి కూతురు ఎలా వస్తుంది తల్లి? శ్వేత నువ్వు చెప్పు తల్లి. పెళ్లి కూతురు అలా దబ్బుతూ ఉంటారు. టైం అయిపోతుంది పాప అన్నా కూడా రాదు. వచ్చారా? నేను వచ్చి కూర్చున్నాను, ఇంకా వస్తారు. మార్త మీడికి వచ్చేది మళ్ళీ ఇంట్లో పోతుంది, వచ్చేది మళ్ళీ ఇంట్లో పోతుంది. మరి ఆ ఇంట్లో ఏముండదు, పోయి చెక్ చేయాలి. ఇప్పుడు పోయి ఏమన్నా బంగారం డబ్బు ఏమన్నా ఉండదేమో, ఒక రవ్వ. ఇంకా చాలా మంది ఉండారులే మార్తమ్మ ఇంటే పాపము ఏమన్నా గమ్మనుంటుందని మార్తమ్మని అంటున్నాను. దేవుని పిల్లలారా, మా అమ్మ కూడా ఉండదు వెనక. మేరీ నగర్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సీఎం అప్పుడప్పుడు కడపకు వచ్చిపోతూ ఉంటాడు చూసావా? అనంతపురంకి వచ్చిపోతూ ఉంటాడు చూసావా? సీఎం రోజు రాడు కదా, ఎప్పుడో ఒకసారి అటు వచ్చిపోయినట్టుగా అప్పుడప్పుడు మనల్ని విజిట్ చేసేదానికి వస్తుంది ఆమె. ఎవరు? మా తల్లి గారు. రాలేదు అసలు, ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టలేదు. మరి ఆమె దగ్గర ఎంత ఉందో. ఇంట్లోంచి బయటికి రాదే, ఈరోజు వచ్చింది. మనమంతా అదృష్టవంతులు. దేవుని పిల్లలారా, దేవుడు చేసిన దానికి ప్రతిగా మనిషి ఏం చేస్తున్నాడండి చెప్పండి? కానీ ఆయన తిరిగి మన మాధ్యమే మనం ప్రేమ చూపించలేదు కాక ఆయన కూడా ప్రేమ చూపించకపోతే ఏమవుతుంది? ఆయన నువ్వు ప్రేమ చూపించినా ప్రేమ చూపించకపోయినా ఆయన మాత్రం ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని చూడండి దేవుని పిల్ల ఒకసారి. 45 చదువునేనా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఎవరి మీద? నీతిమంతుల మీద వర్షము, అనీతిమంతుల మీద, చెడ్డవాళ్ళ మీద వర్షము, మంచి వాళ్ళ మీద వర్షము. చెడ్డవాళ్ళకు వాన ఎందుకు ఇవ్వాలండి? చెడ్డవాళ్ళకు వాన ఎందుకు ఇవ్వాలా? చెడ్డవాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వాలా? చెడ్డవాళ్ళకి ఆహారం ఎందుకు ఇవ్వాలా చెప్పండి? మనం ఇస్తాం ఆహారం? చెడ్డోడు అనగానే మనం ఆహారం ఇస్తావా? వాళ్ళు నా గడప తొక్కడానికి కూడా వీల్లేదంటాం అప్పుడప్పుడు. కానీ దేవుని పిల్లరా, దేవుడు మనం చూడండి, చెడ్డవాళ్ళకు కూడా తన వర్షమును కురిపించుచున్నాడు. అర్థమవుతుంది? చెడ్డవాళ్ళ మీద తన వర్షమును, చెడ్డవాళ్ళ గాలి, నీరు, నేల, నింగి, నిప్పు ఇవన్నీ ఇస్తున్నాడంటే ఆయన ప్రేమను ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, ఆయన ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు అలా? ఆ ప్రేమను మన మీద ఎందుకు చూపిస్తున్నాడు అలా? మనం కూడా అలాగే ఉండాలని కదా, మనం కూడా ఆ ప్రకారమే జీవించాలని కదా. దేవుని పిల్లలారా, దేవుడు అంటే మనిషికి అర్థం కాలేదండి. దేవుడు అంటే మనిషికి అర్థం కాలేదు.
ఇచ్చుకోవాలా, పుచ్చుకోవాలా. ఇచ్చి పుచ్చుకునే ప్రేమలో ఇస్తే ప్రేమించడం, ఇవ్వకపోతే తిట్టడం. దాన్ని ఏ ప్రేమ అంటారు? వ్యాపారానికి సంబంధించిన ప్రేమ, అంతేనా? దాన్ని వ్యాపారానికి సంబంధించిన ప్రేమ. ఈ అంగట్లో మనం సరుకులు తీసుకున్నప్పుడు వాడు మనల్ని ప్రేమిస్తాడు. అదే పక్కన అంగట్లో సరుకులు తీసుకో, ఎక్కడ తీసుకుంటే ఏమి లే, మంచిదే కదా పో అంటాడా? పొరపాటుతో పక్కన అంగట్లో కొనుక్కున్నావు అనుకో, ఇంకంతే. ఇంక వాడు రేపు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినా వీడికి, ఆడికే పోవచ్చు కదా అంటారు, అనరా? కానీ దేవుని పిల్లలరా, నువ్వు ఎక్కడన్నా తిరిగి మందిరంలోకి రా, ఎందుకు వచ్చినావు అంటాడా? నువ్వు రాగానే మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటాడండి. అదే ఆయనకున్న మంచి మనస్సు. నువ్వు చెడ్డవాడువైనా నువ్వు వచ్చినావంటే నీ మీద పడి ముద్దులు పెట్టుకునే మనసండి మహానుభావుడైన దేవుడిది. చివరికి దేవుని పిల్లలు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుంది ఏ స్థాయి ప్రేమ తెలుసా? దేవుంది ఏ స్థాయి ప్రేమ తెలుసా? మీ శత్రువులను సైతం మీరు ప్రేమించండి. అమ్మా, మీరందరూ మరో లోకానికి చేరుకోవాలంటే చెప్తున్నాను, పరలోకంలో ఉండవలసిన వారు ఎవరో తెలుసా? ఏమండి, బియ్యంలో వడ్ల గింజలు ఉంటే మీరు అలాగే అన్నం చేస్తారా? ఏరకుండా. ముగిస్తాను ఈ మాటతో నేను. బియ్యంలో వడ్ల గింజలు ఉన్నాయనుకోండి, మెరికలు అంటారు, రాళ్ళుగా ఉంటాయి, నల్లగా కొన్ని. మీరు బియ్యం ఏర్పంచేటప్పుడు ఆ నల్లటి రాళ్ళు కానీ వడ్ల గింజలు కానీ బియ్యానికి సంబంధించినవి కాకుండా వేరేటివి ఆ బియ్యంలో ఉంటే మీరు ఏం చేస్తారమ్మా? ఆడవాళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్నాను. వాటితో కలిపి భోజనం చేస్తారా, లేకపోతే వాటిని పక్కకి తీసేస్తారా? వాటిని పక్కకి తీసేస్తారు, వేరేస్తారు, వాటిలోంచి ఏరేస్తారు, ఏరి పక్కన పడేస్తారు. బియ్యాన్ని మాత్రమే ఒక పక్కకి, మెరికల్ని మాత్రం ఒక పక్కకి. మన పెద్దవాళ్ళు వరి కోతలు కోసిన తర్వాత, దేవుని పిల్లలారా, ఆ వరి కోతలు కోసిన తర్వాత ఆ వడ్లన్నీ కూడా పక్కకి తీసేసిన తర్వాత చాట తీసుకొని వడ్లను ఏం చేస్తారు తెలుసా? అలా సాయంత్రం పూట గాలికి అలా అంటూ ఉంటారు. ఎందుకు చెప్పండి? దాంట్లో పొట్టు ఉండకూడదు. వడ్లు మాత్రమే ఉండాలి. వడ్లు పక్కకి రావాలి, పొట్టు పక్కకి రావాలి. వడ్లు ఎక్కడికి తెచ్చుకుంటాం? బాగా చెప్పండి నాకు. వడ్లు ఎక్కడికి తెచ్చుకుంటాం? ఇంటికి తెచ్చుకుంటాం. పొట్టు ఇంటికి తెచ్చుకుంటావా? ఆ చెత్త ఉంటుంది, వడ్లల్లో చెత్త ఉంటుంది చూసావా? చెత్త అంతా పక్కకి తీసేస్తామండి. వడ్లు మాత్రమే ఇంటికి తెచ్చుకుంటాం. చెత్తను ఏం చేస్తాం? చెత్తనేస్తాం, కాల్చేస్తాం. మీకు అర్థమైతే పరలోకంలో కూడా అందరూ వెళ్తారనుకుంటున్నారా? మరో లోకానికి, స్వర్గానికి ఒక అర్హత ఉండాలండి. పరలోకానికి వెళ్ళడానికి ఒక అర్హత ఉండాలా? అర్హతను సంపాదించాలి మనం. అర్హత ఊరికే రాదు. ఐఏఎస్, ఐపీఎస్ ఊరికే వస్తుందా? ఒక 10 కోట్లు నువ్వు సంపాదించాలంటే ఊరికే వస్తుందా? రాత్రింబౌళ్ళు కష్టపడి పనిచేయాలి, రాత్రింబౌళ్ళు చదవాలి, రాత్రింబౌళ్ళు చదివి నువ్వు పెద్ద ఆఫీసర్ అయితే కొంచెం డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు, అంతస్తు సంపాదించవచ్చు. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి పోవాలంటే సంపాదించాల్సింది ఏందో తెలుసా? ప్రేమను సంపాదించుకోవాలండి. ప్రేమను సంపాదించుకోవాలి, దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఎలా? దేవునిలాగా ఉండులాగున మనం కూడా మారాలండి. ముందు మనం మారాలి, తర్వాత ఇతరులను మార్చాలి. అతను మంచివాడండి, మంచి పేరు మేలండి. వెండి బంగారముల కంటే మంచి పేరు మేలు. వెండి బంగారములు మనతో మంచితనం మనతో వచ్చేస్తారు. దేవుని పిల్లలరా, పరలోకంలో ఉండాల్సింది ఎవరో తెలుసా? శత్రువులను సైతం ప్రేమించే మనసు ఉన్నవాళ్ళు. ఈ లోకంలో బ్రతికేద్దాంలే అనుకుంటే పొరపాటు పడుతున్నారు.
ఈ లోకంలో బ్రతికేది 4 రోజులు 5 రోజులు. 4 రోజులు 5 రోజులు అనే దానికి ఇక్కడ లేకుండా పోతుంది ఈ రోజుల్లో. ఈ రోజు ఉండేవాడు రేపటి గురించి ఆలోచించొద్దండి. ఇంకా నెక్స్ట్ మినిట్ చెప్పండి, క్షణాల్లో పోయిందండి జాన్సన్ గారి ప్రాణం. క్షణాలు కాదు అనుకుంటాను, నాకు తెలిసి క్షణమే అనుకుంటా. చెప్పాను కదా మొన్న. అలా సుందర్రావు గారితో మాట్లాడాడు. మీరు పాట పాడాలండి అన్నాడు. సరేనైనా అన్నాడు. అలా స్టూడియోలోకి వెళ్ళాడు. అలా వచ్చి సోఫా మీద కూర్చున్నాడు అంతే. అలా కూర్చున్నాడు అంతే. కూర్చున్న తర్వాత ఎంతసేపటి లోపల ఎంతసేపటికి ప్రాణం పోయిందో మనకు తెలియదు, కానీ కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు అంతే. ఇంకా ఈరోజు జాన్సన్ అని మంచోడు అంటున్నాం మనం. చెడ్డోడని ఎవరన్నా ఒక్కరన్నా అంటున్నారా? ఎందుకంటాం లేదు? అతను క్రీస్తుని కలిగి బ్రతికాడండి. అతను క్రీస్తుని కలిగి బ్రతికాడు. క్రీస్తు ప్రేమమయుడైతే జాన్సన్ గారు కూడా ప్రేమమయుడిగా బ్రతికాడండి. క్రీస్తు మంచివాడు, శత్రువులను ప్రేమించాడు. జాన్సన్ కూడా శత్రువులను ప్రేమించాడండి పాపం. పోనీలేనైనా, పోనీలే అన్నయ్య, నిన్ను తిట్టారన్నయ్య, పోనీలేనైనా, తిడితే తిట్టినిలే అన్నయ్య, వాడు చూడన్నా నీ గురించి చెడ్డగా మాట్లాడినాడు, మాట్లాడితే మాట్లాడలేనైనా, పోన్లే క్షమించేద్దాం. ఏమన్నా క్షమించేస్తావా? నిన్ను తిట్టిన వాళ్ళు క్షమించేస్తావా? నీకు కీడు చేసిన వాళ్ళు క్షమించేస్తావా? నిన్ను నీ మేలు కోరని వాళ్ళని నువ్వు క్షమించేస్తావా? నీకు అన్యాయం చేసిన వాళ్ళు క్షమించేస్తావా? క్షమించేస్తాను నాయనా. క్షమించేవాడు ఎవడండి? క్షమించేవాడు ఎవడు? ఆ మనసున్నాడు ఎవడు? దైవాన్ని కలిగిన వాడండి. దేవుని పిల్లరా, పరలోకం పోవడం అంత సులభం కాదండి. పరలోకం పోవడం అంత సులభం కాదు. పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, అల్లరి మాటలు, అల్లరి చేష్టలు, అల్లరి మార్గాలు, ఇవన్నీ కూడా పరలోకానికి పోయే మార్గాలు కాదు, పతనమయ్యే మార్గం. అనంతమైన ఆయుష్కాలాన్ని అర్ధాంతరంగా ముగించుకునే స్థితి, పరిస్థితి. దేవుని పిల్లరా, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఏంది శత్రువును ప్రేమించమంటుందే క్రైస్తవ్యం? క్రైస్తవ్యం అంటే క్రీస్తు ఎవరిని ప్రేమించమంటున్నాడు? శత్రువును ప్రేమించమంటున్నాడు. ఆ మనసు మనకుందా? ఆ మనసు ఉన్నప్పుడే అండి మహానుభావుని చేరుకోగలం. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ లోకానికి ఎవరి కోసం వచ్చినాడు? పాపుల కోసం వచ్చినాడండి. పాపులను క్షమించాడు, వాళ్ళ పాపాన్ని భరించాడు, వాళ్ళ పాపాన్ని సహించాడు. ఈరోజు పునరుత్థానుడై పాపాన్ని ఏం చేశాడు? భరించి చనిపోయి తిరిగి 3వ దినం బ్రతికాడు. పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, చావును జయించాడు. ఈ లోక సంబంధమైన మరణాన్ని మనం జయించాలి. ఈ లోక సంబంధమైన మరణం పాపం. ఆ పాపాన్ని మనం జయించాలండి. ఎలా జయించాలి? ప్రేమతో. ఎలా జయించాలి చెప్పండి? ప్రేమతో జయించాలి. మీరు కూడా ప్రేమతో వెళ్ళిపోవాలి. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమా స్వరూపి అయితే మనం ఎవరు? ఆయనకు పుట్టిన కొడుకులు అండి మనం, ఆయనకు పుట్టిన పిల్లలు అండి. మనం కూడా అలాగా మారడానికి ప్రతిరోజు సాధన చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలి? సాధన చేయాలి. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అర్థమవుతుందా మీకు? ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. మొద్దుకత్తి ఏం చేయాలి? సానపట్టాలి. మొద్దుకత్తిని ఏం చేయాలి? సానపట్టాలి. చక్కగా తెగాలంటే సానపట్టాలి. మొద్దులమైన మనవలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సానపడుతున్నాడండి వాక్యం ద్వారా. ఇప్పుడు అందించే వాక్యం దేనికి అనుకుంటున్నారు? నీకు నీవే సాధకం సానపట్టాలి. నీకు నువ్వే మనమే తయారైపోవాలి. అమ్మ, నేను ఇలాంటి పనులు చేయకూడదు,
నేను ఇలా ఉండకూడదు. రోజు రోజుకు దేవుని పిల్లరా దేవునిలాగా మారుతూ రావాలి, దేవునిలాగా మారుతూ రావాలి. కొందరు చెప్పాలి, ఈ అబ్బాయి మారిపోయాడండి, ఈ అమ్మాయి మారిపోయిందండి. ఒకప్పుడు ఎలా అంటే అలా మాట్లాడేది, ఎలా అంటే అలా తిట్టేది. ఈరోజు ఆవిడ నోట్లోంచి మంచి మాటలు తప్ప చెడ్డ మాటలు రావడం లేదండి. ఒకప్పుడు ఇతను ఇలా ఉండేవాడండి, తాగేవాడు, తిరిగేవాడు, ఇష్టం వచ్చాడు, బ్రతికేవాడు, ఇష్టం వచ్చాడు. ఇప్పుడు చాలా బాగున్నాడండి. నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా? ఇంత బాగుంటారా? ఇంత మార్పు వీళ్ళలో, ఇంత సాధకమా? ఎస్, సాధకం చేయాలి, సాధకం చేయాలి, సాధకం చేయాలి, సాధకం చేయాలి. లోకాన్ని వద్దండి సాధకం. దేవునిలో బ్రతకడానికి, ప్రేమ కలిగి జీవించడానికి, 10 మందికి ప్రేమను పంచడానికి సాధకం చేయాలి. దానికోసం ఏమంటున్నాడు? ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం. యేసుక్రీస్తు వారు మనిషిగానే పుట్టాడు, కానీ చివరికి దైవంగా మారిపోయాడండి, దేవునిగా మారిపోయాడండి. అంటే ఆ దేవునిలాగా మారిపోయాడు. మనం కూడా క్రీస్తులో మారిపోవాలనే మనల్ని క్రైస్తవులు అని దేవుడు పేరు పెట్టాడు. దేవుని పిల్లరా, మీరందరూ అంత గొప్పగా ఉండాలని దేవుడు కోరుకునే ఈ మాటలు మనకు అందించాడు. మాటలను పాఠాలుగా నేర్చుకుని బ్రతుకుదాం. దేవుడు ప్రేమ స్వరూపు కనుక మనం కూడా ప్రేమ స్వరూపులుగా ఉన్నాం. దేవుని పిల్లరా, ప్రార్థన చేసుకున్నాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. ప్రభా, వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి. మిమ్మల్ని ఎవరైతే ప్రేమించరో వాళ్ళ కోసం ప్రార్థన ఏమేం చేస్తారంటే వాళ్ళు నాశనం అయిపోవాలి. ప్రభా వద్దు, దేవుడు ఉన్నాడు, వాళ్ళని చూడు, దేవుడు ఉన్నాడు చూడు, ఏమైపోతాడు చూడు అంటూ ఉంటారు నాతో. ఏమైపోతారు? దేవాన్ని చిత్తమైతే వాళ్ళు బాగు చేయి, దేవాన్ని చిత్తమైతే వాళ్ళు క్షమించు, దేవాన్ని చిత్తమైతే వాళ్ళు మంచి మార్గంలో నడిపించు. అంటే దైవత్వపు లక్షణాలు మనలో కనపడాలి. ఆ స్థాయికి రావాలి. దేవుడు ఏర్పంచుతాడు. ఏ స్థాయిలో ఎవరున్నారో చూస్తాడు. ప్రేమ కలిగి ఉన్నాడా? మంచి మనసు ఉందా? నాయన ఈడు గోధుమల్లో ఉండాలి, నాయన గోధుమల్లో ఉండాలి, బియ్యంలో ఉండాలి, వడ్లల్లో ఉండాలి, పరిశుద్ధుల్లో ఉండాలి, పాపుల్లో ఉండాలి. అందరూ స్వర్గానికి పోరు, అందరూ పరలోకానికి పోరు. క్రీస్తులా మారిన వాళ్ళే స్వర్గానికి వెళ్ళగలరు, పరలోకానికి వెళ్ళగలరు. దేవుని పిల్లరా, ఈ మాటలను మంచి మనసుతో స్వీకరించాలని కోరుకుంటూ రొట్టె తీసుకుంటున్నాం కదా. బాప్తిసం తీసుకున్నారు అందరూ? బాప్తిసం తీసుకున్నారా? అమలు, నువ్వు తీసుకున్నావు బాప్తిసం? వెరీ గుడ్. అందరూ తీసుకున్నారు కదా. బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధులుగా మారాలి. 1 by 1 పరిశుద్ధులుగా మారాలి. ప్రతిరోజుకు కొన్ని మంచి లక్షణాలు మనలోకి వచ్చేస్తూ ఉండాలి. రొట్టె తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము నీకు అనుగుణంగా ఉన్నామా లేదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రార్థన చేసుకుని అందరూ తలలు వంచి 1 నిమిషం మౌనంగా, నా తండ్రి, నా దేవా, నీ ఎదుట నా జీవితం ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, ఇదిగో నా పాపాలను క్షమించండి, నన్ను మన్నించండి, ప్రభు పేరిట నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక నా జీవితం మారిపోవాలి, నా బ్రతుకు మారిపోవాలి. నేను ఎంతకాలం ఉంటానో తెలీదు, ఉన్నంతకాలం నిన్ను మహింపరచాలి, నీ కొరకు బ్రతకాలి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి మార్గంలో చక్కగా నడుచుకొని మీరున్న లోకానికి చేరుకునే బిడ్డగా ఉండాలి తండ్రి. ఇదిగో తండ్రి, ఆ నరకానికి వెళ్ళకూడదు, అక్కడ శిక్ష అనుభవించే బిడ్డగా తరతరాలు శిక్ష అనుభవించాలి. ఆ బతుకు, ఆ జీవితం నాకు వద్దునైనా, నేను పరిశుద్ధుడుగా మారిపోతాను, నా జీవితాన్ని మార్చండి అని చెప్పి కళ్ళు మూసుకొని 1 నిమిషం మౌనంగా అందరూ కూడా రొట్టెకు ముందు మనల్ని మనం పరీక్షించుకునే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.